సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశం రసాబసాగా మారిందని చెప్పొచ్చు. ఈ సమావేశానికి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా వచ్చినటువంటి రాష్ట్ర పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నేత, అదేవిధంగా రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, డిసిసి ప్రెసిడెంట్ చెవిటి వెంకన్న యాదవ్, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి, ఇతర ముఖ్య నాయకులందరూ కూడా హాజరైనటువంటి ఈ కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా ఈ గందరగోళం నెలకొంది. ఆయన ప్రసంగాన్ని తుంగతుర్తికి చెందినటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోవడం, సామేల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు ఇవ్వడంతో ఒక్కసారిగా పరిస్థితి తారుమారైందని చెప్పొచ్చు. వెంటనే తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి సామేల్ వర్గీయులు కూడా పోటాపోటీగా నినాదాలు ఇవ్వడంతో ఇరు వర్గాల మధ్య ఒక ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఈ ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పార్టీ అధినాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చూస్తూ ఉండిపోయినటువంటి పరిస్థితి. అంటే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు కొంతసేపటి వరకు తేరుకునే పరిస్థితి లేదు. పోలీసులు ఈ సమయంలో పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిసిసి ప్రెసిడెంట్ చెవిటి వెంకన్న యాదవ్, అదేవిధంగా సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి వీరిద్దరు కూడా లీడ్ తీసుకొని ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరికీ కూడా, నాయకులకు అందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారో మందుల సామేలు సీనియర్లను పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు, పార్టీ కోసం గత 10 ఏళ్ల నుంచి వెళ్ళి పనిచేసినటువంటి కార్యకర్తలను, నాయకులను విస్మరిస్తూ ఉన్నారనేటువంటి చేస్తున్నటువంటి ఆరోపణ ఏదైతే ఉందో దీనిపైన ఖచ్చితంగా పార్టీ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే మండలాల వారీగా దానికి సంబంధించినటువంటి విచారణ జరిపి వాస్తవ పరిస్థితుల మీద పార్టీ నాయకత్వానికి నివేదిక ఇవ్వవలసిందిగా సూచించడంతో కొంతవరకు శాంతించారని చెప్పొచ్చు. అయితే మందుల సామేలు వర్సెస్ సీనియర్లు అనేది తుంగతుర్తి నియోజకవర్గంలో గత కొంతకాలంగా నడుస్తూ ఉంది. మందుల సామేలు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడిగా ఉంటూ తుంగతుర్తికి సంబంధించిన టికెట్ ఆశించి భంగపడిన నేపథ్యంలో అతను పార్టీకి రాజీనామా చేసి రావడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనకి తుంగతుర్తి నియోజకవర్గం టికెట్ ఇవ్వడం, గెలుపొందడం కూడా జరిగినటువంటి పరిణామాలు. ఈ నేపథ్యంలో తుంగతుర్తి నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతల్ని ఆయన పట్టించుకోవట్లేదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దాంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. అదేవిధంగా పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకుపోతామని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ సీనియర్లు అనే విధంగానే అక్కడ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లా సర్వసభ్య సమావేశంలో ఒక్కసారిగా ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతుండటంతో అక్కడ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అడ్డు తగలడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే అక్కడ ఉన్న పరిస్థితిని పార్టీ నాయకత్వం కొంతవరకు తాత్కాలికంగా సద్దుమణిగేలా చేసినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో రూపుమాపే పరిస్థితి కనిపించట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా మందుల సామేలుకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేస్తున్న ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కోసం మేము అధికారంలో లేనప్పుడు కూడా అనేక కష్టాలు పడి పార్టీని నిలబెట్టాము, ఈ సందర్భంలో ఎమ్మెల్యేగా మందుల సామేల్ని గెలిపించుకున్నాము, కానీ సీనియర్లుగా మమ్మల్ని కనీసం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పార్టీకి సంబంధించినవి కానీ అధికారిక సమాచారం కానీ ఏది కూడా మాకు ఇవ్వని పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కాకపోతే పార్టీ కోసమే మేము ఇంతకాలం భరించడం, ఇక భరించే పరిస్థితి లేదనేది అక్కడ వర్ణించినటువంటి సీనియర్లు చెప్తున్నటువంటి మాటగా మనకు తెలుస్తూ ఉంది. అయితే మందుల సామేలు వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చెప్తున్న మాట ఏంటంటే ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా కానీ లేదంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా కానీ ఎక్కడ పనిచేయట్లేదు. మొత్తం ప్రభుత్వ పార్టీ గైడ్ లైన్కి లోబడే ఎమ్మెల్యే గారు పనిచేస్తూ ఉన్నారు. కావాలనే ఒక దళిత ఎమ్మెల్యేను టార్గెట్ చేసి ఈ విధంగా బదనాం చేసేటటువంటి ఒక ప్రక్రియను చేస్తూ ఉన్నారనేది ఎమ్మెల్యేకి సంబంధించిన వర్గీయుల నుంచి వస్తున్నటువంటి మాటగా మనకు అర్థమవుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి ఈ ఎమ్మెల్యే వర్సెస్ సీనియర్ల యొక్క రగడ ఏదైతే ఉందో అది జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో బహిర్గతం కావడంతో కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది, ఎవరు ఏదైనా మాట్లాడొచ్చు, ఎవరు ఏదైనా చేయొచ్చు, అవసరం అనుకుంటే బ్యానర్లు జించేయచ్చు, కుర్చీలు విరగొట్టచ్చు అనేది ఒక సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అదే ఇప్పుడు ఇది రిఫ్లెక్ట్ అయిందని చెప్పొచ్చు. కాకపోతే
అక్కడ ఉన్నటువంటి పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆ ఘర్షణ వాతావరణం కాస్త కొంచెం సద్దుమణిగిందని తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే ఇక్కడ జరిగినటువంటి పరిణామాలన్నింటినీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారా, దీనిపైన నిజంగానే తుంగతుర్తి నియోజకవర్గంలో మండలాల వైజ్గా ఒక సర్వే నిర్వహించి ఆ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా నాయకులకు అభిప్రాయాలను సేకరించి తదనుగుణంగా అధిష్టానానికి నివేదిక ఇస్తారా, దాని ద్వారాగా ఇక్కడ ఎవరైతే పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తూ ఉన్నారో వాళ్ళ మీద పార్టీ చర్యలు తీసుకునే అవకాశం ఉందనేది ఒక భాగం అయితే, రెండోది కాంగ్రెస్ పార్టీ సహజంగానే ఇలాంటి వాటిని అనేకం చూసి ఉంటుంది కాబట్టి ఇది చాలా చిన్న విషయంగా భావించి ఒక టీ కప్పులో తుఫాన్ లాగా తీసిపారేస్తుందా అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది వివరించడానికి మన పెద్దలు, మన శాసనసభ్యులు మురళీ నాయక్ గారు, మన ఇన్ఛార్జ్ గారు వారు పార్టీ సంస్థాగత విషయాలు చెప్పడానికి వచ్చారు. మన సొంత సమస్యలు, మనకి ప్రభుత్వ ఇబ్బందుల గురించి కూడా వారు తాలూకా వైద్య సమావేశాలు పెడతారు. అప్పుడు మీకున్న సమస్యలు తెలియపరుస్తూ ఇది సందర్భం కాదు, ఈ సమావేశం గలాట చేయకూడదు. ఇది మన పెద్దలకు మనం గౌరవం ఇవ్వాలి. మా పక్క ప్రాంతానికి శాసనసభ్యులు వచ్చారు, హైదరాబాద్ సోదరుడు వచ్చారు, మన పార్టీ ఇన్ఛార్జ్, మన ఇంకో కార్పొరేషన్ చైర్మన్ గారు వచ్చారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎవరికైతే ఈ మీటింగ్ ఇష్టం లేదో, దయచేసి ఈ మీటింగ్ ఎవరు కూర్చోడానికి ఇష్టం లేదో పక్క పోటీ బాగుంటుందని కూడా తెలియపరుస్తూ, మీ తాలూకాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అభిప్రాయాలు చెప్పండి. ప్రతి గ్రామంలో జరిగే అభిప్రాయాలు చెప్పండి. దీంట్లో ఒకటి పెద్దలు మురళీ నాయక్ గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు ఇది ఒక్కటే కాకుండా ప్రతి నియోజకవర్గంలో మండల స్థాయిలో మీ మనసులో పెట్టి మీరు సర్వే చేపిస్తారా, ఎంక్వైరీ చేపిస్తారా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత 40 సంవత్సరాల ఈ ప్రాంతంలో ఈ సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గంలో ఏకైక నాయకుడు దామోడి గారి నాయకత్వం ఉన్న సత్యం. దామోదర్ రెడ్డి గారు అంటే మురళీ నాయక్ గారు తెలుసు, నేను అవసరం లేదు. కాబట్టి అనాదిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల నుంచి లక్క మొక్కుంది కేసుల పదవి ఆస్తులు పోగొట్టుకొని రాజకీయాలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో నమ్మకంగా నడుస్తా ఉన్నారు. వారికి ఇబ్బందులు జరుగుతున్నాయి. మీరు దయచేసి ఈ ప్రతి మండలం కూడా మీరు సమావేశాలు పెట్టండి. ఎవరు తప్పు చేస్తే వారి మీద మీరు ఒక చర్య తీసుకోండి. ఒక మంచి ఒకటి చెప్పింది. ఇప్పుడు సంతోషకరమైన వార్త ఏంటంటే, మీనాక్షి నటరాజన్ గారు చెప్పారు 2017 తర్వాత ఈ తిరుపతి చూడమని చెప్పారు. ఒక సంతోషకరమైన వార్త, అది కూడా చూడండి. ఎవరు పార్టీకి అక్కడికి వస్తారు, ఎవరు పార్టీకి పనిచేస్తారు, ఎవరు పనిచేస్తారో వాళ్ళ గుర్తించి ముందు తీసుకోబడి హైదరాబాద్ చుట్టూ, మంత్రి సాంబర్ల చుట్టూ, గాంధీ భవన్ చుట్టూ తిరిగే వాళ్ళని పక్క పెట్టండి. దయచేసి చెప్తా ఉన్నాం. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇక్కడ ఈ ప్రాంతంలో మొన్న కూడా సూర్యాపేట నియోజకవర్గం 4,000 ఓడిపోయినా కూడా మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 74,500 ఓట్ల మెజార్టీ దామోడి గారి నాయకత్వంలో అంత పెద్ద మెజార్టీ ఈ మొత్తం కూడా పార్లమెంట్ లో కాదు, ఈ తెలంగాణ పార్లమెంట్ లో ఈ అసెంబ్లీ నియోజకవర్గం వచ్చింది పెద్ద ఓట్ల తెలియపరుస్తూ నేను మాట్లాడేది లేదు. దయచేసి కంక్లూడ్ చేసి